ఇది ఇంజెక్షన్ తోటి నేను ఇంట్లో డోర్‌లకి చెదలు రాకుండా ఏం చేస్తామంటే, మనము ఈ డోర్‌లకి గ్యాబ్ ఉంటుంది కదా! సో, ఈ గ్యాబ్‌లో ఇంజెక్షన్ వేస్తామన్నమాట. సో, అది ఎలా వేస్తాం ఏందని చెప్తాను నేను. సో, ఇప్పుడైతే మనము ఈ డోర్స్‌కి మెష్ డోర్స్ ఉంటాయి కదా! మెష్ డోర్స్‌కి సౌండ్ ఎక్కువ వచ్చేవాళ్ళు ఇలా స్టిక్కర్ వేస్తే సౌండ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇదొక టిప్పు. సో, ఇలా వేసుకోండి. నేను చూపిస్తున్నాను మీకు స్టిక్కర్ తీసి. ఇలా వేస్తే సౌండ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. బాగా సౌండ్ రాదు డోర్ వేసేటప్పుడు మెష్ డోరు. అలాగే ఇప్పుడు నేను ఇంజెక్షన్‌తో ఈ లిక్విడ్ తీసుకుంటాను. ఒక మగ్గులో తీసుకొని ఆహ్, చేతికి గ్లౌజులు వేసుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి. స్పెట్స్ పెట్టుకోవాలి. సో, పెట్టుకున్న తర్వాత ఈ లిక్విడ్స్ అయితే ఫస్ట్ అయితే చిన్నది తీసుకున్నాము. చిన్నది సరిపోవట్లేదనేది పెద్ద క్యాన్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. సో, ఒక మగ్గులో తీసుకొని దాన్ని ఇంజెక్షన్ వేస్తామన్నమాట. సో, ఆ గ్యాప్‌లో మొత్తం కిందికి స్ప్రెడ్ అయ్యేదాకా ఇంజెక్షన్స్ అక్కడ ఒక్కసారి, అక్కడొక్కసారి వేసుకుంటూ వెళ్ళాలి. సో, అలా అయితే మాకైతే ఇంతవరకి మళ్ళీ చెదలు రాలేదండి. నెక్స్ట్ వచ్చేది ఇదెందుకు చూపిస్తున్నానంటే ఈ రౌండ్‌ది మనకి దోమలు బొద్దింకలు రావడానికి ఇది అన్నమాట. మనం ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ ఇల్లు కడగట్లేదు కదా! సో, అందుకని అందులో అంట్లు ఉంటాయి. బొద్దింకలు అందులోకి వచ్చే అవకాశం ఉంటాయి. ఎలుకలు గూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో, అందుకని మేమది కట్ జేసి అక్కడ పెట్టామండి. ఎక్కువ ఇప్పుడు ఇల్లు తుడుస్తున్నారు కాబట్టి. ఇంకొకటేంటంటే కింద మీకిది చూపిచ్చాను కదా! సింకు కింద. ఆ వైట్‌ది తిప్పి మనం వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో అంతా ఉండిపోయిందంతా క్లీన్ చేసుకోవాలి. అందుకే సింక్ అనేది స్మెల్ రాదండి. ఈ లిక్విడ్, ఆ లిక్విడ్ వాడనవసరం లేదు. అలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సింకు బయట మనకు ఇవి ఉంటాయి కదా! సో, ఇవి గూడా మనకు బోరు వేసి ప్రెషర్ ఎక్కువ పెట్టేసి ఇలా క్లీన్ అన్నమాట. అందులో ఉన్న అంట్లు, మనం పాల మీగడ, టీ పౌడర్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ అయిపోతాయన్నమాట. సో, ఇలా చేసుకోవాలి కంపల్సరీ. సో, ఇవాళ ఫ్రైడే కదండీ! చూడండి ఇదంతా కడుగుతున్నాను. అలాగే ఇది కూడా క్లీన్ చేశాము సింకు. అలాగే పిల్లలకి లంచ్ బాక్సు, స్నాక్స్ డబ్బాలు పెడుతుంటాం కదా! ఇలా లబ్బర్స్ వస్తుంటాయి కదా! సో, వాటిని గూడా తీసి వాష్ చేయాలి. ఎందుకంటే ఆ లబ్బర్లు తీయకపోవడం వల్ల అందులో అంతా బ్లాక్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. సో, నేనైతే వాష్ చేస్తానండి కంపల్సరీగా. బ్రష్ కిచెన్‌లో ఎందుకంటే మనకు ప్లేట్స్‌కి గానీ, ఏ వాటర్ బాటిల్స్, క్యాప్స్ గానీ అలాంటికి బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే బావుంటుంది. ఒక సిస్టర్ అడిగారన్నమాట. "ఏంటి ఈ కాయిన్స్ ఎందుకు పెట్టావు సిస్టరు కిచెన్‌లో" అంటే, మన పాతకాలం పద్ధతి ప్రకారం కంపల్సరీగా కిచెన్‌లో కాయిన్స్ అయితే ఉండాలండి డబ్బులు. అలాగే దేవుని రూమ్‌లో, అలాగే బీరువాలో ఈ 3 ప్లేసెస్‌లో కంపల్సరీ అయితే కాయిన్స్ అయితే ఉండాలి. రూ. 1 అయినా సరే కంపల్సరీగా ఉండాలి. సో, నేనైతే పూజ సామానయితే పూజకు ముందు రోజైతే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటానండి. చూడండి. మీకు నెక్స్ట్ వీడియోలో పూజ సామాను ఎలా క్లీన్ చేసుకుంటాననేది చూపించాలని అడిగితే మీరు కామెంట్ చేయండి. చూపిస్తాను. నేను ధూపం వేసుకోవడానికి చిన్న ప్రమిదలు, ఆ రాగి చెంబులు ఇవన్నీ నీట్‌గా వాష్ చేసుకుంటాను. ఈ చిన్న పీట నేను అది రాగి చెంబు ఈశాన్య మూలకి పెట్టడానికి చేయించుకున్నానండి నేను. నాకైతే ఎప్పటినుంచో కోరిక చేయించుకోవాలని చిన్న పీట. మా ఆయనని రౌండ్ చేసుకురమ్మంటే ఇలా చేయించుకొచ్చాడు. పోనీ పర్లే చిన్నగుంది గదా! బాగా ముద్దు ముద్దుగా అని చేయించుకున్నాను. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. సో, అల్లం అయితే పొట్టు తీశాను. సో, ఇలా అన్నీ వాష్ చేసి పెట్టానండి. లెమన్ ఏస్తే అల్లం చానా రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. సాల్ట్, లెమన్. నెక్స్ట్ పోపు డబ్బాలు మొన్న సరుకులు నిండుకున్నాయని చెప్పాను కదా! సో, పోపు డబ్బాల్లో నేనేం చేస్తాను అంటే, మసాలాలన్నీ వేసి పెడతానండి. సో, అవన్నీ సర్దుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి. చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఇందులో వేస్తాను. ఒక బగారాకు మాత్రం వేరే డబ్బాలో పెడతానన్నమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటే మనకు తీయడానికి ఈజీగా అయిపోతుంది కదా అనేసి. అందుకే ఇలా పెట్టుకుంటానండి నేను మసాలా డబ్బాను. సో, అలాగే షుగరు నింపుతున్నాను. చూడండి షుగర్ కంప్లీట్ అయిపోయింది. ఈ టిప్స్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్తాను. సో, క మరీ చెప్తున్నాను. దోమలకి ఇది మన డోర్స్‌కి చెదలు రాకుండా కొట్టేటప్పుడు గ్లౌజ్ వేసుకోండి. స్పెట్స్ పెట్టుకోండి. అలాగే మాస్క్ కూడా వేసుకోండి. ఓకేనా? అది కింది దాకా స్ప్రెడ్ అయ్యేదాకా కొడుతూనే ఉండాలి. కింది నుంచి పైనుంచి మళ్ళీ ఇలా కిందికి మొత్తం కొడితే
అలా 3, 4 టైమ్స్ కొట్టండి. లిక్విడ్ కొట్టేటప్పుడు చెదలకి పిల్లలు దగ్గర లేకుండా చూసుకోండి. కాకపోతే రాలేదని ఊకోవద్దు. అప్పుడొకసారి ఖాళీగున్నప్పుడు కొట్టుకోండి బావుంటుంది. చెదలనేది రాదు. ఓకేనా? ఎలుకలు గూడా రావండి. అలా క్యాప్స్ పెట్టుకోవడం వల్ల నీట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు వాటర్ పోసుకోవాలి స్మెల్ రాకుండడం వల్ల. సో, ఇవైతే మా హస్బెండ్ అయితే తెచ్చాడండి. అప్పుడప్పుడు సాంబార్‌లోకి వేంపుకోవడానికి సాల్ట్‌గా బావుంటుంది. సో, ఏం వేరైటీస్ వచ్చినా షాప్ అన్నయ్య అయితే తీసుకెళ్ళమంటాడు. సో, ఇవాళ ఇదొచ్చింది తీసుకెళ్ళండి అని చెప్తాడన్నమాట. సో, అందుకని తీసుకొచ్చాడు. చూద్దాం ఎలా ఉంటాయో. బావుంటుంది ఇవి చిన్నగా. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి గూడా ఓమా ఉంటుంది కాబట్టి బావుంటుంది ఇందులో. నెక్స్ట్ నేను ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసి దగ్గర 20 డేస్ దాకా అవుతుందండి. 10 డేస్, 15, 20. సో, చూడండి ఇప్పటికి అలాగే ఉంది. ఇప్పుడు రైస్ అయితే అవుతుంది. పిల్లలు వెళ్లారు. మళ్ళీ రైస్ పెట్టాను. చూడండి 20 డేస్ తర్వాత కూడా నా కిచెన్ అలానే ఉంది. మీకు వీడియో చూపించడం కోసం కాదు. నాదెప్పుడు ఇలానే నీట్‌గా ఉంటుంది. చూడండి ఇవాళ ఫ్రైడే కదా! దీపం కూడా కంప్లీట్ అయిపోయింది. నాది ఉప్పు దీపం మూడో వారం అన్నమాట. సో, 5 వారాలు పెడదామని అనుకుంటున్నాను. సక్సెస్‌ఫుల్‌గా మూడో వారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నా కిచెన్ అన్నమాట. 20 డేస్ తర్వాత కూడా ఇలా ఉంది. మొత్తం పనులన్నీ కంప్లీట్ అయ్యాయండి. అన్నీ తోమేసాను. నాకు దీపం అయ్యేసరికి మొత్తం అన్నీ కంప్లీట్‌గా ఉంటాయి. నేను రోజైతే ఇలా క్లీన్ చేస్తానండి. మనం తీసేటప్పుడు ఏమన్నా పడతాయి కదా! సో, అలా ఉండడానికి ఏం చేస్తానంటే క్లాత్ తీసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా నీట్‌గా క్లాత్ తోటి తుడుస్తాను. తర్వాత దాన్ని వాష్ చేస్తాను క్లాత్‌ని. ఓకేనా? చూడండి ఇలానే ఉంది. సో, ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను రోజు. అందుకే నీట్‌గా ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.